Dear learners, welcome back to our channel Learn English Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 17th డే రోజు యూజ్ టు ఆర్ టు అనే హెల్పింగ్ యాప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ హెల్పింగ్ యాప్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తాం, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా చాలా బ్రీఫ్గా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట మనం యూజ్ టు గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యూజ్ టుకి ఓన్లీ పాస్ట్ ఫామ్ మాత్రమే ఉంటుంది యాజ్ ఎ హెల్పింగ్ వెబ్గా. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం యూజ్ టుని గతంలో మనకున్న బ్యాడ్ హ్యాబిట్ గురించి ప్రస్తావించేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే గతంలో నేను ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని చెప్పడానికి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫస్ట్ మనం స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఐ యూజ్ టు స్మోక్ అంటే నేను గతంలో స్మోక్ చేసేవాడిని అని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఇక్కడ గతం అని చెప్పి మనం చెప్పనవసరం లేదు. ఐ యూజ్ టు స్మోక్ అంటే నేను గతంలో స్మోక్ చేసేవారని చెప్పి మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే మనం ఖచ్చితంగా డిడ్ అనే హెల్పింగ్ వెబ్ యొక్క సహాయం తీసుకోవాలి. ఎందువల్లంటే మనం యూజ్ టుని ఓన్లీ పాజిటివ్ ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం. పాజిటివ్ ఫామ్లో ఎప్పుడు కూడా ఒక వెర్బ్ యొక్క నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయాలంటే ఖచ్చితంగా మనం డిడ్ అనే హెల్పింగ్ వెబ్ యొక్క సహాయం తీసుకోవాలి. సో ఇక్కడ మనం డిడ్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి డిడ్ తర్వాత నాట్ యూజ్ చేయాలి. దాన్ని డిడెంట్గా మనం చెప్తూ ఉంటాం, డిడెంట్. సో డిడెంట్ యూజ్ చేసిన తర్వాత యూస్ వాడాలి, నాట్ యూస్డ్. యూస్ వాడాలి. ఎందువల్లంటే ఇది నెగిటివ్ కాబట్టి నెగిటివ్లో ఎప్పుడు కూడా డిడ్ వస్తే తర్వాత ఎప్పుడు కూడా V1 వస్తుంది. అంటే ఇక్కడ యూజ్డ్ యొక్క V1 ఏంటి, యూస్. సో ఇక్కడ మనం మెయిన్ వెర్బ్గా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి ఈ డిడెంట్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా వచ్చే నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి, ఐ డిడెంట్ యూజ్ టు స్మోక్. నేను స్మోక్ చేసేవాడిని కాదని చెప్పి దాని యొక్క అర్థం. సో ఈ రెండు కూడా స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారని. ఎప్పుడైతే మనం ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఈజీగా ఫ్రేమ్ చేస్తామో క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఎందువల్లంటే ఆ ఏదైతే నెగిటివ్ స్టేట్మెంట్లో ఉన్నాయో ఆ వర్డ్స్ని తీసుకొని యాజ్టీస్గా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగే డిడ్ రావడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ నెగిటివ్లో మనం డిడ్ యూజ్ చేస్తాం కాబట్టి. డిడ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఐ అనేది సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ డిడ్ ఐ, నెక్స్ట్ V1 వస్తుంది. V1 అంటే ఏంటి, ఇక్కడ యూస్. డిడ్ ఐ యూజ్ టు స్మోక్ అంటే నేను స్మోక్ చేసేవాడినా గతంలో అని చెప్పి దాని యొక్క అర్థం. దిస్ ఇస్ ద పాజిటివ్ క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ నెగిటివ్ క్వశ్చన్ వీ నీడ్ టు యూస్ డిడెంట్. నెగిటివ్ క్వశ్చన్ అయితే మనం డిడెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డిడెంట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత యూజ్ రావాల్సి ఉంటుంది. ఇలా డిడెంట్ ఐ యూజ్ టు స్మోక్, నేను స్మోక్ చేసేవాడిని కాదా గతంలో. ఇలా మనం చాలా సింపుల్గా స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ అనేవి యూజ్ టుతో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ చూడడం కొత్త అయితే, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ వాచ్ చేయండి. చాలా ఈజీగా ఇంగ్లీష్ చాలా తక్కువ టైంలో నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది వీడియో లెసన్లో మీకు ఖచ్చితంగా హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ హోంవర్క్ చేసినట్లయితే ఈ లెసన్ అంతా పూర్తిగా మీకు అర్థమైనట్లే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజ్ టు యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం యూజ్ టుని గతంలో మనం ఒక అలవాటుగా చేసే పని చెప్పడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే గతంలో ఉన్న సిచ్యువేషన్ గురించి, పరిస్థితి గురించి, కండిషన్ గురించి కూడా చెప్పేటప్పుడు మనం యూజ్ టు యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. వీ యూజ్ టు సిట్ ఆన్ ద సేమ్ బెంచ్ ఇన్ మై స్కూల్ డేస్. ఇన్ మై స్కూల్ డేస్ అంటే మా స్కూల్ డేస్లో వీ యూజ్ టు సిట్ ఆన్ ద సేమ్ బెంచ్. మేము ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళము. ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళమని చెప్పడానికి ఇలా యూజ్ టు సిట్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, దే యూజ్ టు క్వారల్ వెన్ దే వర్ ఇన్ గుంటూరు. ఇక్కడ చూడండి, వెన్ దే వర్ ఇన్ గుంటూరు అంటే వాళ్ళు గుంటూరులో ఉండేటప్పుడు దే యూజ్ టు క్వారల్, గొడవలు పడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, హీ యూజ్ టు స్టడీ టిల్ లేట్ ఇన్ ద నైట్. టిల్ అంటే వరకు, లేట్ అంటే చాలా పొద్దుపోయేదాకా అంటాం కదా, చాలా పొద్దుపోయే వరకు హీ యూజ్ టు స్టడీ, అతను చదువుతూ ఉండేవాడు గతంలో అని చెప్పి ఇలా గతంలో ఒక హ్యాబిచువల్గా చేసే పని చెప్పడానికి ఇలా యూజ్ టు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ చూడండి, యూజ్ టు బి. బి అంటే ఏంటి, ఉండుట. అంటే గతంలో ఒక సిచ్యువేషన్ ఎలా ఉండేది అలా ఉండేదని చెప్పడానికి మనం ఈ యూజ్ టు బి యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. దే యూజ్ టు బి సాడ్ ఇన్ దోస్ డేస్. వాళ్ళు ఆ రోజుల్లో విచారంగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు విచారంగా ఉండలేదని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ యూజ్ టు యూజ్ చేసిన సందర్భంలో ఆ యాక్షన్ ఇప్పుడు జరగడం లేదు, గతంలో జరిగేది అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది ప్రధానంగా.
నెక్స్ట్ షీ యూజ్ టు బి బిజీ వెన్ షీ వాస్ వర్కింగ్. వెన్ షీ వాస్ వర్కింగ్ అంటే ఆమె పనిచేస్తూ ఉండేటప్పుడు చాలా బిజీగా ఉంటూ ఉండేది అని చెప్పి అర్థం. అంటే గతంలో ఆమె పనిచేస్తున్నప్పుడు చాలా బిజీగా ఉండేది, ఇప్పుడు ఖాళీగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ హీ యూజ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ. చూడండి, యూజ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ అంటే నాకు అతను చాలా సహాయకారిగా ఉండేవాడు, సహాయం చేస్తూ ఉండేవాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఇప్పుడు నాకు సహాయం చేయట్లేదని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ దే యూజ్ టు బి ఆన్ ద టైమ్ ఫర్ క్లాస్. వాళ్ళు క్లాస్కి సరిగ్గా సమయానికి ఉండేవాళ్ళు గతంలో, అంటే ఇప్పుడు సరిగ్గా సమయానికి రావడం లేదని చెప్పి మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం R2 అనే మరొక హెల్పింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఈ R2 అనే హెల్పింగ్ యాప్ని నైతికంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఒక పని చేయవలసి ఉంటుంది, చేయాలని చెప్పేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఈ R2ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేయడం జరుగుతుంది. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. యు ఆర్ టు నో మేనర్స్. నువ్వు మేనర్స్ తెలుసుకోవాలి. అంటే మేనర్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది మేనర్స్ అవుతుంది. అంటే అవి తెలుసుకోవడం నైతిక బాధ్యత. అంటే నువ్వు తెలుసుకోకపోతే నీకు పనిష్మెంట్ ఏమి ఉండదు, కానీ అలా తెలుసుకున్నట్లయితే నీకు సమాజంలో ఒక గౌరవం ఉంటుంది, అలాగే నువ్వంటే రెస్పెక్ట్ కూడా ఇస్తారు. ఇలా సమాజంలో మనం చేయవలసిన పనులు, మన యొక్క బాధ్యతలు గుర్తు చేసేటప్పుడు ఇలా R2ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇక్కడ R2 తర్వాత నో అనే V1 యూజ్ చేయడం జరిగింది. నో అంటే తెలుసుకోవడం. నెక్స్ట్ వన్, వి ఆర్ టు రిమెంబర్ హూ వి ఆర్ టాకింగ్ టు. అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో మనం గుర్తుంచుకోవాలి. అంటే మనం ఆ మాట్లాడే వ్యక్తిని బట్టి మన యొక్క లాంగ్వేజ్, మన యొక్క భాష తీరు అనేది అక్కడ ఉండాలని చెప్పి ఇలా దీని యొక్క అర్థం. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం. సో R2 తర్వాత రిమెంబర్ అని చెప్పి V1 యూజ్ చేసాం. అంటే మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో గుర్తుంచుకోవాలంటే మనం సరిగ్గా మాట్లాడాల్సి ఉంటుంది పెద్దవాళ్ళతో అని చెప్పి ఇండైరెక్ట్గా దానికి అర్థం. నెక్స్ట్ యు ఆర్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. అంటే నువ్వు పెద్దలను గౌరవించాలి. రెస్పెక్ట్ అంటే గౌరవించడం. పెద్దలను గౌరవించాలి అంటే పెద్దలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి ఇలా ఒక రకమైన నియమావళి, అంటే సోషల్ ఎటిక్యూట్ గురించి చెప్పేటప్పుడు ఇలా R2 యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, యు ఆర్ టు బి కేర్ఫుల్ అబౌట్ మనీ. అంటే డబ్బు విషయం గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, R2 యూజ్ చేసిన తర్వాత బీ కేర్ఫుల్ యూజ్ చేయడం జరిగింది. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం. ఇక్కడ అలా కాదు, R2 తర్వాత రెస్పెక్ట్ అనే V1 యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ బీ యూజ్ చేసి యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం ఈ విధంగా. ఇక్కడ R2 తర్వాత రెస్పెక్ట్ అనే V1 యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ యాక్షన్, అంటే నువ్వు పెద్దలను గౌరవించాలని చెప్పి అక్కడ ఒక యాక్షన్ దాగి ఉంది. ఇక్కడ అలా కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉండాలి అని చెప్పడానికి R2B యూజ్ చేసి కేర్ఫుల్ అని చెప్పి యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, యు ఆర్ టు బి అట్ ద హాస్పిటల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అంటే మీ పేరెంట్స్ని సంరక్షించుకోవడానికి, అంటే చూసుకోవడానికి యు ఆర్ టు బి అట్ ద హాస్పిటల్. నువ్వు హాస్పిటల్ వద్ద ఉండాలి. ఇక్కడ చూడండి, టు బి అట్ ద హాస్పిటల్ అంటే ఒక స్పాట్ గురించి చెప్పు, అంటే ఒక లొకేషన్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. టు బి అంటే ఉండుట, ఎట్ ద హాస్పిటల్ అంటే హాస్పిటల్ వద్ద. అంటే యు ఆర్ టు బి అట్ ద హాస్పిటల్ అంటే హాస్పిటల్ వద్ద నువ్వు ఉండాలి నీ తల్లిదండ్రులను చూసుకోవడానికి అని చెప్పి ఇలా నైతిక నియమాల గురించి ఎక్కువగా ప్రస్తావించేటప్పుడు ఇలా R2 యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం R2తో మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలుసుకుందాం. హీ ఆర్ టు బి స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. అంటే అతను ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, R2B యూజ్ చేసి స్టడీయింగ్ అని ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే ఆ పని జరుగుతూ ఉండాలని చెప్పి దానికి అర్థం. షీ ఆట్ నాట్ టు బి స్పెండింగ్ మచ్ టైమ్ ఆన్ ఫోన్. ఇక్కడ నెగిటివ్ యూజ్ చేయడం జరిగింది. ఆట్ నాట్ యూజ్ చేసి టు బి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఇక్కడ పాజిటివ్ యూజ్ చేస్తాం, ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం. అంటే షీ ఆట్ నాట్ టు బి స్పెండింగ్ మచ్ టైమ్ ఆన్ ఫోన్ అంటే ఫోన్ పైన ఆమె ఎక్కువ సమయం గడుపుతూ ఉండరాదని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్, యు ఆర్ టు హ్యావ్ హెల్ప్డ్ దెమ్. నువ్వు వాళ్ళకి సహాయం చేసి ఉండాల్సింది, కానీ యాక్చువల్గా నువ్వు సహాయం చేయలేదు. ఇక్కడ R2 తర్వాత హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. అంటే నువ్వు ఒక పని చేసి ఉండాల్సింది చెయ్యలేదని చెప్పి అనేటప్పుడు ఇలా R2 హ్యావ్ V3 యూజ్ చేస్తాం. హెల్ప్ అనే వెర్బ్ యొక్క V3 హెల్ప్డ్. నెక్స్ట్, యూ ఆట్ నాట్ టు హ్యావ్ టాక్ లైక్ దట్. అంటే నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఇక్కడ ఆట్ తర్వాత నాట్ టు హ్యావ్ V3 యూజ్ చేస్తాం. టాక్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? టాక్డ్. సో యూ ఆట్ నాట్ టు హ్యావ్ టాక్ లైక్ దట్. నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని చెప్పి ఇలా నెగిటివ్లో చెప్పాం. నెక్స్ట్, హీ ఆట్ నాట్ టు గో దేర్ అట్ ద టైమ్. అంటే అతను ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఉండరాదు, అంటే వెళ్ళాడు, వెళ్ళకూడదని చెప్పి ఇలా చెప్పి నెగిటివ్లో మనం ఆట్ నాట్ యూజ్ చేసి 2 + V1 ఇక్కడ యూజ్ చేయడం జరిగింది.
ఇలా ఫ్రెండ్స్ మనం ఇంగ్లీష్లో ఈ ఆర్ టుని రకరకాల సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ హోంవర్క్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ నీ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆర్ టు యూజ్ చేయండి. నాకు పొడవైన తల ఉండేది. యూజ్ టు యూజ్ చేయాలి. అతను నాకు ఎక్కువగా ఫోన్ చేసేవాడు. యూజ్ టు యూజ్ చేయండి. నేను ఎప్పుడైనా టీ తాగానా? యూజ్ టు యూజ్ చేయాలి. నేను డాక్టర్ని సంప్రదించి ఉండాల్సిందే. ఆర్ టు యూజ్ చేయండి. సో వీటికి ఆన్సర్స్ తయారు చేసి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను వాటికి ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.